అసలు అంటే సునీల్ గారిని మేము ఎన్నో పాత్రల్లో చూసాము అండ్ మీ గ్రోత్ అలాగా మీ గ్రాఫ్ చూస్తూ ఎంతో ఆనందపడతాము తెలుగు ఆడియన్స్ గా, ఇప్పుడు తమిళ ఆడియన్స్ గా కూడా మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అలాంటిది కిల్లర్ నాని గారు వీళ్ళకి ఫ్రేమ్స్ పెట్టడం ఎలా అనిపించింది మీకు సినిమాలో? మోస్ట్ ఏంటంటే తను శ్రీనివాస్ రెడ్డి, సత్య, మన అవినాష్ అండ్ సకల శంకర్ అందరూ ఏంటంటే మాది నేను అంటే ఏదో దేవుడి దయ వల్ల ఇన్ని సంవత్సరాలుగా చాలా లొకేషన్స్ లో వెదర్ చూసాను కదండి. వెరీ హెల్దీ వైబ్ అందరిది. ఇప్పుడు అసలు ఆవిడ ఏ రోజుని హీరోయిన్ గా ఏ రోజు నేను ఫీల్ అవటం అసలు చూడలేదు, సింగిల్ రియాక్షన్ కూడా చూడలేదు. అలాగే మెయిన్ అందరికి తగినట్టు దొరికింది ఈయనంత కంఫర్టింగ్ అసలు ప్రపంచంలో ఎవరెవరో. సో ఈ వెదరే మెయిన్ అందరికి హెల్ప్ అయిందండి. అదే సింపుల్ అండి, లోపల నుంచి ఏదైనా డైలాగ్ వచ్చిందంటే అర్థం ఏంటంటే ఆ వెదర్ బాగుంటే వస్తుంది. వెదర్ బాగాలేదనుకోండి, ఇలా బిసిపోయి ఉన్నాం అనుకోండి, ఏమీ రాదు అక్కడ. నేను అనుకునేవాడిని ఊర్లో ఉన్న సినిమాలు చూసేటప్పుడు మనం వెళ్ళిపోయి సేహత్తుంటే వాళ్ళు తీసుకుంటుంటారు అనుకునేవాడిని. ఇక్కడ వచ్చాక బాబు ఇక్కడ నుంచో అనగానే ఏంటి అనుకున్నా, ఇలా నుంచో బాబు ఏంటి లైట్ తీసుకోవడం తెలీదా? లైట్ తీసుకోవడం ఏంటి? ఒక్కోసారి కౌంటర్ లో బాబు లైట్ తీసుకుంటారే కార్లో పెట్టనివ్వండి మరి ఒక్కోసారి కావాలండి. అలాగే మన ప్రమేయం ఉండదు. ఇది ఏమనుకున్నానంటే చాలా కంఫర్ట్ గా ఉంటుంది. చచ్చిపోతున్నాం ఇక్కడ ఊర్లో, ఈ చెమట సింగ్ చేస్తుంది, ఏం డబ్బులు ఏం రావట్లేదు. సినిమాల్లోకి వెళ్ళి మనకి ఇది ఉంది కదా, ఈ టాలెంట్ తో మనం బాగా ఎదగాలి, అసలు ముందు బీభత్సం అందరితో అనుకున్నా. మెల్లిగా ఇక్కడికి వచ్చాక అలవాటు అయిపోతుంది కదా, అందరికీ ఆల్మోస్ట్ అందరితో అదే ఉంటుంది రిధమ్. ఫస్ట్ లో చేసినప్పుడు ఇది కొన్ని వాళ్ళు చెప్పినప్పుడు భయపడ్డాను. నాకు అవతల ఆర్టిస్ట్ ఎవరైనా డైలాగ్ చెప్తుంటే నేను ఇలా ఉండేవాడిని అంతే. అంటే నా డైలాగ్ ఎప్పుడు వస్తుంది లోపల, నా డైలాగ్ అనుకుంటా, లోపల ఈ గ్యాప్ లో మర్చిపోతున్నానేమో అని నా డైలాగ్ అనుకుంటూ ఉండేవాడు. ఇలా 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 నా డైలాగ్ తప్ప డైలాగ్ చెప్పేసేవాడిని. ఇతను చాలా షార్ప్, భలే అవతల ఆర్టిస్ట్ చెప్పగానే టప్పని చెప్పేస్తాడు అని ఊరు అందరూ. అది ఏంటంటే నేను మళ్ళీ మర్చిపోతానని లోడ్ చేసుకున్నారు కదా, అది కక్కేసేవాడిని. అప్పుడు అనుకున్నాను ఇది ఎవళ్ళదన్నా యాక్టింగ్ లో కానీ అందులో కానీ టైం ఒక సీన్ బాగా వచ్చిందంటేనండి ఆ వాతావరణమే రీజన్ అంటే నాకు అనిపించింది. ఇప్పుడు మీకు కొంచెం ఒక కాంప్లికేటెడ్ క్వశ్చన్ అడుగుతాను, బికాస్ యాజ్ ఎ కమీడియన్ గా మీరు సీనియర్ అనే విషయం అందరికీ తెలుసు. ఇక్కడున్న ఈ ముగ్గురులో అంటే లైక్ మన శకలక్ శంకర్ గారు కానీ, సత్య గారు కానీ, శ్రీను గారు కానీ, ఈ ముగ్గురులో మీ ఫేవరెట్ ఈ సినిమా వరకు మాత్రం అంటే ఎవరి పేరు తీసుకుంటారు మీరు? ఈ సినిమా వరకు అంటే మటుకు ఎందుకంటే తనకి అవకాశం దక్కింది సత్యకి. దాన్ని అద్భుతంగా తను చేశాడు, చాలా అద్భుతంగా చేశాడు కదా. అంతే కదా మరి. ఇప్పుడు సైకిల్ వేరుంటది, రన్నింగ్ పోటీ వేరుంటది, సైకిల్ పోటీ వేరుంటది, ఇలా మూడు రకాలు కదా. తనకి ఇచ్చిన క్యారెక్టర్ వేరుంటది, తనది వేరుంటది, తెంది వేరుంటది, నాది వేరుంటది. కానీ సత్య ఎక్స్ట్రాడినరీగా తనకు వచ్చిన దాన్ని ఇంకొక 10%, 20% అలా పెంచుకుంటా తను ఆల్మోస్ట్ ఫినిష్ అయ్యేటప్పటికి 200% తను చాలా అద్భుతంగా చేశాడు. తను అసలు ఈయన అన్నారు నాతో కూడా, తను అసలు నేను ఇందాక చెప్పింది ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానండి, నాకు తెలిసేది కాదు కదా ఫస్ట్ స్టార్టింగ్ లో చేసేటప్పుడు. అప్పుడు నేను ప్రకాష్ రాజ్ గారిని అడిగాను, మీరు ఇంక విపక్షంగా చేసేస్తున్నారు అనే, నాకు ఏమి తెలియట్లేదు, డైలాగ్ అయిపోయిన తర్వాత చూస్తున్నాను నేను డైలాగ్ వచ్చి నువ్వు చేస్తావురా, నీకు తెలియదు అది, నేను నిన్న ఐడెంటిఫై చేశాను రా, లేకపోతే కంపెనీ కార్లో నువ్వు వెళ్తానంటే లేదని నా కారు ఎక్కించుకున్నాను చూడు, ఎందుకో తెలుసా, నువ్వు పిక్చర్ లో అనిపించింది నాకు నీలో స్పార్క్ ఉందని, నీకే అర్థం అవుద్ది కెమెరా, అప్పుడు నువ్వే అల్లుకుపోతావు అన్నారు. సో అప్పటికి నేను చేశాను, తనను అబ్జర్వ్ చేస్తుంటే మానిటర్ లో ఈయన అన్నారు నాతో, చూడు అని. తన డైలాగ్ అయిపోయినా సరే ఆ లుక్స్ ఇలా చూడటం అంటే అంటాం, మళ్ళీ అది ఇవే కాదు ఈ క్యారెక్టర్ లో ఉండే అది అందుకు తను ఉన్నోళ్ళ అందరిలో కూడా తనే చాలా అద్భుతంగా అండ్ ఇంకోటి కూడా తనకి ఎక్కువ మార్కులే, అంటే తను చాలా బాగా చేశాడు. దానికి మాకు నిజంగా ఈవిడ సహకారం, ఈయన సహకారం, వీళ్ళందరి సహకారం లేకపోతే ఆ హెల్దీ వెదర్ రాదు కదా. ఈవిడ నేను ఇందాకే చెప్పింది, ఈవిడ అదే నాది పేలినా ఎవరిది పేలినా ఈవిడ టైటిల్ నేమ్ ఉన్న గీతాంజలి అని, ఆవిడకి 50th మూవీ అయినా సరే
ఆవిడ స్పేస్ అందరికి ఇచ్చారు కదా, ఎస్ అంత గురించి చాలా గ్రేట్ అది. చాలా గ్రేట్. ఆ విషయం మెయిన్ గా చెప్పాలి, బికాస్ దిస్ ఇస్ అ లేడీ ఓరియంటెడ్ ఫిలిం గీతాంజలి అనేది, అండ్ గీతాంజలి మళ్ళీ వచ్చింది అనేది కూడా. బట్ వన్ థింగ్ దట్ ఈస్ మోస్ట్ అప్రిషియేటెడ్ ఇస్ ఇప్పుడున్న ఈ కాంపిటేటివ్ ఫీల్డ్ లో, అంటే ఇప్పుడున్న అంటే నా పోర్షన్ ఎంత ఉంది ఏంటి, నాకెన్ని ఉన్నాయి, ఎంత సాంగ్స్ ఉన్నాయా, కమర్షియల్ స్పేస్ నాకెంత ఉంది అనేది, అది కాకుండా ఈ సినిమాని మీరు ఎంత ఓన్ చేసుకున్నారా అంటే మేమందరం పాత్రలు, వీఆర్ ఆల్ హీరోస్ ఆఫ్ ద ఫిలిం అని అన్నట్టు. అంటే ఐ డింట్, నాకు ఇది ఇందులో అంజలి హీరోయిన్ లేదా సత్య హీరో అలా అని కాదు, వీళ్ళందరూ ఒక క్యారెక్టర్స్, దే ఆర్ ట్రైంగ్ టు కన్వే మూవీ సమ్ మెయిన్ కూడా ఇది. అండ్ అలీ గారు కూడా ఉన్నారు ఈ సినిమాలో. బేసిక్ గా ఏంటి అంటే నేను సినిమా చూసే విధం ఏంటంటే, నేను ఇది ఆఫ్ స్క్రీన్ కూడా చాలా మంది చెప్తాను, మనం బిహైండ్ ద కెమెరా జుట్టు పట్టుకుని కింద కొట్టేసుకున్నా నాకు ప్రాబ్లం లేదు, స్క్రీన్ మీద ఏది కావాలో అది పర్ఫెక్ట్ గా వచ్చేయాలి. ఎందుకంటే నేను లేటర్ ఆన్ సినిమా థియేటర్కి వెళ్ళి నేను అది ప్రతి ఒక్కరికి చెప్పలేను, ఈ సీన్ లోని మేము ఇలా మీ మూలని ఇది జరగాలి, నెక్స్ట్ సీన్ చూడండి బాగుంటుంది మనం చెప్పలేము. వన్ సినిమా అయిపోయిందంటే అయిపోయింది. సో దానికి బెస్ట్ ఏదో అది మనం ఇవ్వగలగాలి. అది నో మనం సెల్ఫిష్ గా ఆలోచించడం అలాంటి అది సినిమాకి హెల్తీ కాదు. ఇప్పుడు గీతాంజలి మళ్ళీ వచ్చిందని మూవీ మీరు తిరిగేసి రాసినా ఎటు రాసినా ఇట్స్ మై 50th మూవీ. అండ్ గీతాంజలికి అని ఒక రెప్యుటేషన్ ఉంది, దాన్ని పాడు చేయకూడదు. గీతాంజలికి ఉన్న రెప్యుటేషన్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ హారర్ అండ్ కామెడీ, సో అదే వర్కౌట్ అవుతుంది. సో దానికి మిగిలిన వాళ్ళకి స్పేస్ వదిలేయాలి. కరెక్ట్. సో ఎస్, మరి దిల్ రాజు గారితో మీ నెక్స్ట్ సినిమా ఎప్పుడు? గారు లాస్ట్ సినిమానే దిల్ రాజు గారితో అన్నారు, అప్పుడు అవ్వాలి, ఈసారి అనుకున్నాం, ఈసారి మరి ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ డైరెక్టర్ గారి దగ్గర నుంచి? ఏమో మరి వెళ్ళి మళ్ళీ గీతాంజలి 3 ఆయనతోనే చెప్తే ఆయనే మళ్ళీ మా మేస్త్రి గారిని పెట్టుకో. అంటే సినిమాని డ్రైవ్ చేసింది డైరెక్టర్, ద కెప్టెన్ ఆఫ్ ద షిప్ శివ గారు అయితే, ఆన్ ది స్క్రీన్ డ్రైవ్ చేసింది మీరు. ఎలా ఉండింది యాజ్ ఆన్ స్క్రీన్ డైరెక్టర్ టు హ్యాండిల్ దిస్ మెనీ యాక్టర్స్ ఎట్ వన్స్, ఇంతమంది యాక్టర్స్ ని? లొకేషన్ లోనే ఆయన అన్నట్టు ఆ అట్మాస్ఫియరే చాలా హ్యాపీ అన్నమాట. అంటే ఒకళ్ళు ఇప్పుడు తనకి పక్కన ఒక అమ్మాయి క్యారెక్టర్ ఉంది, ఎవరో చిన్న క్యారెక్టర్ తిని ఫ్రూట్స్ పట్టుకుంటుంది, ఆయన స్పేస్ ఇవ్వటం వల్ల చాలా మంచి పంచులు పడ్డాయి. రూమ్ లోకి వెళ్ళిన తర్వాత కూడా ఆజీ హర్ట్ అయిందని చెప్పి ఏమైనా సీరియస్ ఇవన్నీ కూడా వాళ్ళు స్పేస్ ఇవ్వటం. ఇక తన క్యారెక్టర్ కూడా వెళ్ళి ఆమె దగ్గర కూర్చొని ఏడిపించుకుంటూ చెప్పడం, ఇవన్నీ సరదాగా అంటే చాలా అందరం తలా పంచుకొని. పాపం మావాడు సాన్సెట్ కన్నా శంకర్ డబ్బింగ్లు ఎక్కువ చెప్పాడు డైలాగ్, అవన్నీ బాగా వర్కౌట్ అయినాయి. అక్కడ నిజంగా కృష్ణ భగవాన్ లాగా లాస్ట్ లో అమ్మమ్మ అని వదిలేసాడు, అక్కడ అవన్నీ డబ్బింగ్ లో కవర్ చేశాడు ప్రతిదానికి. సో శంకర్ ని అడుగుదాం, మీ ఫ్రెండ్ మిస్సింగ్ ఇక్కడ అంటే క్లైమాక్స్ లో ఆత్రేయ క్లైమాక్స్ లో చచ్చిపోయాడని తీసుకురాలేదా ఇక్కడికి? స్క్రీన్ లో కూడా మిస్సింగ్ అయ్యాడు అప్పుడు. అవును, అందుకే మా పాత్రలు అంత వాడెక్కాడు మా మీద. పరిస్థితి అయిపోతుంది. అయితే లాంటి 10 మంది వచ్చినా సరే మీకు 1 చూసారా మీరు? 1 చూసాను. ఆరోగ్య గుర్తుండిపోద్దా? కరెక్ట్. మరి ఈ సినిమాలో ఎందుకు తగ్గింది? ఎందుకంటే పొలిమేర వచ్చింది అదే టైంలో, దాని ప్రమోషన్లు అని ఇతని షూటింగ్ మధ్యలో వెళ్ళిపోయేవాడు, అందుకని పాపం ఆడితో కాంబినేషన్ కదా. అవును, అది అలా అయిపోయింది. ఎప్పుడన్నా అనుకున్నారా వీడి వల్ల నా లెంత్ తగ్గిపోతుందిరా బాబు? విషయం చెప్తా, మీకు 1 లో చూడండి, మా ఇద్దరు సంబంధం లేకపోయినా చాలు, దీంట్లో అవ్వలేదంట.